పాలను బాధ పెడితే పెరుగు వస్తుంది, పెరుగును సతాయిస్తే వెన్న వస్తుంది, వెన్నను కష్టపడి చిలికితే నెయ్యి వస్తుంది. పాల కంటే పెరుగు విలువ ఎక్కువ, పెరుగు కంటే వెన్న విలువ ఎక్కువ, వెన్న కంటే నెయ్యి విలువ ఎక్కువ. ఈ నాలుగింటి రంగు తెలుపే. దీని అర్థం ఏమిటంటే మాటి మాటికి దుఃఖం, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఏ వ్యక్తి రంగు మారదో సమాజంలో ఆ వ్యక్తికే విలువ ఉంటుంది. పాలు ఉపయోగపడేవే కానీ ఒక్కరోజు కోసమే, తర్వాత అవి పాడైపోతాయి. పాలలో ఒక చుక్క మజ్జిగ వేస్తే అది పెరుగవుతుంది, ఈ 2 రోజులే ఉంటుంది. పెరుగును చిలకడంలో వెన్న వస్తుంది, ఇది కూడా 3 రోజులే ఉంటుంది. వెన్నని కాచినప్పుడు నెయ్యి వస్తుంది, నెయ్యి ఎప్పుడు పాడవ్వదు. ఒక్క రోజులో పాడయ్యే పాలలో ఎప్పుడు పాడవని నెయ్యి దాగి ఉంది. అదేవిధంగా నీ మనసు కూడా లెక్కలేనన్ని శక్తులతో నిండి ఉంది. దానిలో కొన్ని మంచి ఆలోచనలు నింపి నీకు మీరే చింతన చేయండి. ఏ సమస్య వచ్చినా ఇలాగే విశ్లేషించి చూడండి. మీరు ఎప్పుడూ ఓడిపోరు, ధైర్యశాలి అవుతారు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and like and share. Please.